నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సుశీల సోమరాజు గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి షాపింగు చట్టుబండలు అనే అంకానికి స్వాగతం. వాషింగ్టన్ నుంచి మా వాళ్ళు ఉండే బాల్టిమోర్ గంట ప్రయాణం. ఎలాగూ ఎప్పుడో ఒకప్పటికి సామాన్లు చేరేసే బాధ్యత ఎయిర్లైన్స్ వాళ్లే స్వీకరించారు కాబట్టి హాయిగా చేతులు ఉప్పుకుంటూ బయలుదేరాం. బయటకు వచ్చేటప్పటికి ఇంకా చీకటి పడలేదు. వెచ్చటి గాలి, ఎక్కడ చూసినా బోలెడు కార్లు, కొద్దిమంది మనుషులును. ఇల్లు చేరేటప్పటికి 9 అయింది. లైట్లు వేయగానే అన్నీ గుడ్డి వెలుతురు ఇవ్వడంతో ఇదేమిటి, ఇక్కడ కూడా లో వోల్టేజీ ప్రాబ్లమా అని అడిగాను. అమ్మా, ఇక్కడ ఎవ్వరూ పెళ్లి పందిళ్ళలో పెట్రోమాక్స్ లైట్లలాగా ఇంట్లో ట్యూబ్ లైట్లు వేసుకోరు. ఇక్కడ లైట్లు ఇలా వేసుకోవడమే మర్యాద అని నాకు మొదటి లెక్చర్ ఇచ్చింది. దానికి కోపం వస్తే అంతే, ఏం చేయను. వెలుతురు తక్కువగా ఉంటే నాకు నా చిన్నప్పుడు కిరసనాయిల దీపాల వెలుతురులో మిణుకు మిణుకుమంటూ ఉన్నట్లున్న అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొచ్చి మనసంతా దిగులుగా అయిపోతుంది. అందుకనే మా ఇంట్లో ఎప్పుడూ అన్ని ట్యూబ్ లైట్లు ఫుల్లుగా ఉంచుతా. ఇంక దాంతో నాకేమిట్లే అనుకుని మంచం మీద పడుకున్నా. గజం లోతుకి పోయిందా పరుపు. పరుపులు మెత్తగా ఉండాలన్నారు కానీ మరీ ఇలా ఊబిలో దిగినట్లు ఉండాలా? ఇద్దరు చెయ్యి అందిస్తే గాని నాబోటి వాళ్ళు ఎవ్వరూ లేచి బయట పడలేరు. ఇంకప్పటికే 24 గంటల నుంచి విమానాల అమ్మాయిలు చేసే మర్యాదలతో విసిగెత్తిపోయి ఉన్నానేమో. ఆ గొయ్యి పరుపులోనే ఒళ్ళెరక్కుండా నిద్రపోయాను. తెల్లవారి కళ్ళు తెరిచి చూసేటప్పటికి దాని కూతురుని ఎత్తుకుని నా కూతురు. ఏ తల్లికైనా ఇంతకన్నా కన్నుల పండుగ చేసే దృశ్యం ఏముంటుంది? గోడకేసి చూస్తే టైము 8:30 చూపిస్తోంది. ఇంకా 4 పక్కల తెల్లారినట్లే లేదు. అప్పుడే 8:30 ఏమిటే అని పలకరించాను. మా ఊళ్ళో 10:30 అయినా ఇంతే తెల్లారుతుందిలే. ఇప్పుడింకా ఈ ఊళ్ళో సూర్యుడిని తిట్టిపోస్తావా? లే నిద్రపోయేందుకా ఇంత దూరం వచ్చావు అని పాపాయిని నా మంచం మీద కోలేసి వెళ్ళిపోయింది. కాసేపు పాపాయితో ఆడుకుని దాన్ని ఎత్తుకుని నెమ్మదిగా హాల్లోకి వచ్చాను. మా అత్తగారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని దాని మీదున్న నీళ్ల జగ్గును చూస్తూ తనకి కంఠోపాఠమైన అష్టాదశ అష్టకాల్లో ఒకదాన్ని చదువుతున్నారు. అదేమిటి అలా జగ్గు కేసు చూస్తూ ఆ పారాయణం చేస్తున్నారు? శైలుని అడిగి ఏదైనా దేవుడి పటం పెట్టుకోకపోయారా అని అడిగాను. అడిగా. బామ్మ, ఇక్కడ అణువులో దేవుడున్నాడు, కళ్ళు మూసుకు చదువుకో అని సలహా ఇచ్చింది అని అనేసి తిరిగి తన పారాయణంలో తను మునిగిపోయారు. మా ఇంట్లో మనుషుల గురించి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముందిలే అని నిట్టూర్చి ఆయన ఎక్కడున్నారు చెప్పమా అని అటు ఇటు చూశాను. ఎక్కడా కనిపించకపోయేటప్పటికీ కిటికీలోంచి బయటికి చూశాను. ఎంచక్క మా ఊళ్ళో మాలీకి మళ్ళీ ఓ మఫ్లరు టోపీ చుట్టుకుని పెట్టుకుని పాత స్వెటర్, బహుశా మా అల్లుడిదేమో, వేసుకుని 2 బస్తాల గడ్డి మేటగా వేస్తున్నారు. ఆహా, దేశకాల వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ఏదో ఒక పనిని కనిపెట్టి చేసుకుపోగల ధీరోదాత్తులం కదా అని ఒక్క క్షణం నా మనసు పులకించిపోయింది. చంటిది నేను దానికేసి చూసినప్పుడల్లా నో నో అని అరుస్తూ నేను చూడనప్పుడు దాని లోకంలో అది ఆడుకుంటుంది. ఇంకా నాకు ఏమిటో ఆక్సిజన్ తక్కువైనట్లు, ఊపిరి ఆడనట్టు ఉక్కగా వేడిగా అనిపించసాగింది. పొద్దున్నే హాయిగా ఉండాల్సి ఉండగా ఇలా అనీజీగా ఉందేమిటి? మరి మా ఆయన ఈ మఫ్లరు స్వెట్టరు ఈ స్టైల్ ఏమిటి? ఇక్కడ అలా వేసుకోవాలని ఎవరైనా చెప్పారేమో, ఓసారి పలకరించొద్దాం. లేకపోతే కూతురింటికి వచ్చాక తనని మర్చిపోయానని అలిగిన అలుగుతారు మహానుభావులు. బయటికి ఎడదామని అద్దాల వీధి తలుపు తీశాను. కొట్టింది హిందీ సినిమాల్లో లాగా దయ్యం మ్యూజిక్తో సహా మొహం మీదకి చల్లటి గాలి.
ఒక్కసారి ఒళ్ళంతా చచ్చుపడ్డట్టు అయిపోయింది. అప్పుడు తట్టింది నా మొద్దు బుర్రకి. ఇల్లంతా ఎయిర్ కండిషన్డ్ కాబట్టి వెచ్చగా ఉంది, కానీ ఆ వెచ్చదనం సహజమైంది కాదు అని. షూసు, సాక్సు, స్వెటరు అన్నీ వేసుకుని కానీ బయటకు అడుగు పెట్టలేకపోయాను. ఇలా 24 గంటలు ఎయిర్ కండిషనర్ సాయంతో గడపాలంటే వీటిని నివాసయోగ్యమైన ఊళ్ళు కావు అని మన పూర్వీకులే తేల్చివేసేవారు కదా. అఫ్కోర్స్ కరెంటు సప్లై చేయలేక ఇప్పటి ప్రభుత్వాలు వంత పాడేవనుకోండి. ఈ వేళటికి రెస్ట్ తీసుకోలేకపోయారు, చలిగా ఉంది కదా అని పలకరించబోయా. అరగంట వరకు డిస్టర్బ్ చేయకు అండంతో ఒళ్ళు మండి లోపలికి వచ్చాను. నేను ఎప్పుడూ ఈయనకి డిస్టర్బెన్స్ లాగే కనిపిస్తాను కాబోలు. నేను గట్టిగా అనుకుంటే దాన్ని ఒక అస్త్రంగా కూడా వాడగలను. నేనంటే ఏమనుకుంటున్నారో. సెలవు కదా ఎటైనా వెళ్ళొచ్చని చెప్పి ఉప్మా చేసి బల్ల మీద పెట్టి వంట ప్రయత్నంలో పడ్డాను. క్యాప్సికం తరిగి పోపులో వేసి దాని మొహాన నువ్వుల పొడి చల్లనా, ఉల్లికారం పెట్టనా అని చాలా సీరియస్గా ఆలోచించుకుంటూ ఎదురుగా ఉన్న మా అమ్మాయిని ఎరక్కపోయి ఏది వెయ్యాలే అని అడిగాను. ఓ పని ఒకటి చెయ్యి, ముందు ఉల్లికారం పెట్టి వేగాక నువ్వుల పొడి వేసేయి, ఎవరిష్టమైంది వాళ్ళు ఊహించుకుంటారని బ్రహ్మాండమైన సలహా ఇచ్చింది. ఇంతలోకి మా అల్లుడు వచ్చాడు. ఆంటీ కాఫీ తాగుతారా అంటూ. అదేమిటో ఇక్కడ కాఫీ సెక్షన్ నీదా అని అడిగాను. అవునంటీ అని తను పెద్ద జిఎంని అన్నంత గొప్పగా చెప్పాడు. మరి పొద్దునే మీ ఆవిడేం చేస్తుంది? మా ఆవిడంటే ఎవరు? శైలునా ఆంటీ? తను చాలా పనులు చేస్తుంది. గార్డెన్లో పని పొద్దున్నే చెయ్యాలి కదా, సాయంత్రం వంట, పైగా ప్లంబింగ్తో సహా ఏది తేడా పడ్డా రిపేర్లు, ఇంటికి పెయింట్లు వేయడాలు ఇవన్నీ పాపం తనే చూసుకోవాలి కదా ఆంటీ అన్నాడు. ఇంకేం మాట్లాడాలో తోచక దిక్కులు చూడడం మొదలెట్టాను. అసలే నా కూతురు ఇక్కడికి రాకముందే ఫోన్లో నాకు వార్నింగ్ లాంటిది ఇచ్చింది. అమ్మా, ఏదో చూసిపోవడానికి వచ్చిన దానివి అలాగే ఉండి వెళ్ళు, అంతేగాని ఏదో ఒకటని బంగారం లాంటి నా మొగుడికి లేనిపోనివి నేర్పి పెడితే చంపేస్తానని. సర్లే, నేను ఉన్నన్నాళ్ళు వంటిల్లు నాకు వదిలే బాబు అంటూ ఏదో ఒకటి అసందర్భంగా మాట్లాడి పాపాయి నన్ను చూసి నో అండం మానేస్తుందేమోనని ప్రయత్నం మొదలుపెట్టాను. అమ్మా, నువ్వు తయారైతే నిన్ను కంట్రీ సైడ్ రైడ్కి తీసుకెళ్తాను. మా ప్రొఫెసర్ వస్తున్నారు, ఆయనకేదో అక్కడ పనుందిట అని తను తయారవడానికి వెళ్ళిపోయింది. అబ్బా, ప్రొఫెసర్ గారు వస్తున్నారంటే నేను మంచి స్టూడెంట్ తల్లిలా మర్యాదగా ఉండాలి కదా. వంట పని పూర్తి చేసి చక్కటి గద్వాల చీర కట్టుకుని చేతనైనంత మర్యాదగా తయారయ్యి హాల్లో కూర్చుని పేపర్లు పుస్తకాలు తిరగేసాగాను. ఎవరో పిలిచినట్టయి తలెత్తి చూస్తే ఓ కుర్రాడు, అంటే 35 ఏళ్ళు ఉంటాయేమో, నిక్కర్ పైన టీషర్ట్ వేసుకుని తల మీద పెద్ద టోపీ, చేతిలో చేపలు పట్టే పరికరాలతో లోపలికొచ్చి నా ముందు నిలబడ్డాడు. శైలూస్ మామ్, దిస్ ఈజ్ రిచర్డ్ డాల్బీ అని చెయ్యందించాడు. ఒక్కసారి నివ్వెరపోయాను. ఈ కుర్రాడా దీని ప్రొఫెసరు? సూటు లేదు, బూటు లేదు, పిట్టల దొరలా ఆ వేషం. నేను లేచి నిలబడి విష్ చేయడం లాంటిది చేసి శైలుని పిలిచాను. నన్ను చూడగానే నో అని అరుస్తూ మైలు దూరం పరిగెత్తే నా మనవరాలు పడుతూ లేస్తూ అతని దగ్గరికి వచ్చి ఎత్తుకోమన్నట్లు చేతులు అందించింది. అతను దాన్ని భుజాల మీద ఎక్కించుకుని డాన్స్ చేస్తూ ఇల్లంతా తిరగడం. నాకైతే ఏం చెయ్యాలో తెలియక ఉడుకుమొత్తనం వచ్చేసింది. అంత పసి మనసులో స్థానం పొందలేకపోయాక ఇంక నాకెందుకు వచ్చిన గొప్పలు? అది పుట్టిన యాణార్థానికి మనం చూడ్డానికి వచ్చి మన మీదికి వాలిపోమ్మంటే ఎలా కుదురుతుంది? ఆ ఊరికి ఈ ఊరెంతో, ఈ ఊరికి ఆ ఊరు అంతే. ఇంతలోకి ఒక 70-80 ఏళ్ల ముసలావిడ వీళ్ళ ప్రొఫెసర్ గారి ఫ్రెండు జీప్ నడుపుకుంటూ వచ్చి మమ్మల్ని రమ్మని పిలిచింది. తప్పు, ముసలివాళ్ళు అనకూడదుట, పెద్దవాళ్ళు అనాలని నాకు మా ఆయన చాలాసార్లు చెప్పారు. నేను శైలు
వాళ్ళ ప్రొఫెసరు, ఆ డ్రైవ్ చేస్తున్న పెద్దావిడ నలుగురం కలిసి బయలుదేరాం. మా బుజ్జిగాడిని కూడా తీసుకెళ్తే అంతసేపైనా ఒళ్ళో కూర్చోపెట్టుకోవచ్చు కదా అని అనుకుని, మాతో వస్తావా కన్నా, ఆచిపోదాం అని అచ్చ తెలుగులో అడిగా. కష్టపడి బౌల్లోంచి కార్న్ఫ్లేక్స్ తినే పనిలో అది చాలా బిజీగా ఉండబట్టి తలెత్తకుండానే నో చెప్పేసింది. వీళ్ళు దానికి అదొక్కటే నేర్పినట్టున్నారు. ఏదో పెద్ద కంట్రీ సైడ్ చూపిస్తానని మా అమ్మాయి గొప్పలు చెప్పింది, కానీ అంత మహానగరమైన వీళ్ళ ఊరు కూడా పల్లెటూరులాగానే ఉంది. ఎక్కడ చూసినా చెట్లు, వాటి నిండా రంగురంగుల పువ్వులు. అక్కడ వసంతకాలంట. కాకపోతే మన వాళ్ళు వాసన లేని పూలని తేలిక చేస్తారు, కానీ వాసన లేకపోతే మాత్రం పువ్వు పువ్వు కాదా? అన్ని రంగుల హరివిల్లులు మనసుకి ఆహ్లాదాన్ని కలిగించవా? అటువంటి గడ్డి పువ్వుని గురించి దేవులపల్లివారు ఎంత ఆర్ద్రంగా రాశారో. మల్లి, మొగలి, మందార మొదలైన పుష్పరాజాలన్నీ తమ తమ గొప్పలు చెప్పుకున్నాక గడ్డి పువ్వు నోరు విప్పి, దారి పజ్జను గడ్డి సెజ్జను దాగి ఉండే బీదను నిరుపేదను, పూజ కంటే వస్తిని ఏ మోజు లేని చిన్న విరిని, ప్రభువు కొలువున దాసిని శ్రీపదములకు తివాసిని అని చెప్పుకుంటుంది. అక్కడ విరిసిన రంగురంగుల గడ్డిపూలను చూశాక దేవులపల్లివారి ఆ గడ్డి పువ్వు గుర్తుకొచ్చింది. ఇంకొక విశేషం కూడా కనిపించింది. సిటీ మధ్యలోనే ఒక పేటకి ఇంకో పేటకి మధ్యలో చిన్న సైజు అడవి లాంటిది ఉంటుంది. అక్కడ లేళ్లు రాగలవు, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అని బోర్డులు కూడా కనిపించాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు లేళ్లు పాపం వాహనాలకి బలవుతూనే ఉంటాయిట. లేళ్ల సంఖ్య మరీ ఎక్కువైతే గవర్నమెంట్ వాళ్లే కొంతమందికి ఒక్కొక్క లేడిని వేటాడడానికి అనుమతి ఇస్తారట. నాగరికత ముందు బలయ్యేది ప్రకృతి, దాని సంతానమే కదా. ప్రొఫెసర్ గారు నాతో మాట్లాడాలని శతవిధాలా ప్రయత్నించారు, కానీ అతని యాక్సెంట్ నాకు అర్థమై చస్తేగా. చివరికి మా అమ్మాయి సహాయ సహకారాలతో 2-3 సంగతులు మాట్లాడుకుని అలిసిపోయాం. వీళ్ల ప్రయాణానికి ధ్యేయం ఏంటో కనుక్కుందామని నా పక్కన కూర్చున్న ఆవిడ్ని కదిపాను. వీళ్ళందరూ బయలుదేరింది గార్డెన్లో పాండ్ చుట్టూ పరిచేందుకు గాను బండలు కొనేందుకుట. సుమారు గంట దూరం, అంటే 100 మైళ్ళు ఉంటుందని చెప్పింది. వరంగల్ అంత దూరం ఆషామాషీగా వెళ్ళి బండల షాపింగా ఇంతా చేసి, ఆ ప్రొఫెసరు మా అమ్మాయి చేతిలో డ్రాయింగులు పెట్టుకుని రకరకాల రాళ్ల డిజైన్లు వేసుకుంటూ, ఏ సైజు రాళ్ళు ఎన్ని కావాలో ఎస్టిమేట్ చేసుకుంటూ ఏదో మిసైల్ లాంచింగ్ చేయబోతున్నంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. నెమ్మదిగా ఆ బండల షాపుకి చేరాం. రకరకాల సైజులలో రకరకాల రాళ్ళు, షాబాదు, తాండూరు, మక్రానా గ్రానైట్ లాంటివి వేటికవి విడివిడిగా అందంగా పేర్చున్నాయి. వాటి మీద ఆ రాళ్ల తాలూకు స్పెసిఫికేషన్స్, సైజు, ధరలు కూడా వేసి ఉన్నాయి. వాటిని చూస్తే లైబ్రరీలో అమర్చిన పుస్తకాలు గుర్తుకొచ్చాయి. ఏ వస్తువుకైనా మనం ఇచ్చేదే విలువ కదా. ఆ దేశంలో చెత్తని కూడా రకరకాలుగా విడగొట్టి ఉపయోగిస్తారు. అందుకే గట్టిగా మాట్లాడితే 400 సంవత్సరాలు కూడా వయసులేని ఆ దేశం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది, శాసిస్తోంది. ఆ బండల్ని ఒక్కొక్కటే చూస్తూ మైకంలో పడ్డట్టు ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయాం. చివరికి మా పని చందనా బ్రదర్స్లో పెళ్లి చీరలు కొనడానికి వెళ్ళిన పెళ్లివారిలాగా అయ్యింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బండలగుట్ట దగ్గర సెటిల్ అయ్యాం. కష్టపడి ఒక అవగాహనకు వచ్చి రాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాక అక్కడి మేనేజర్కి చెప్తే ఒక క్రేను నడుపుతున్న కుర్రాడొచ్చి వాటిని తన క్రేనుకున్న ఉయ్యాలకి తగిలించుకుని మా జీపు దగ్గర పడేసి చక్కపోయాడు. మొత్తం బిల్లు $200 అయిందిట. ఈ పాటి రాళ్ల కోసం ఇంత దూరం రావాలా? మన ఊళ్ళో అయితే వీధి చివరి కొట్టులోనే దొరికేవి. నాతో చెప్తే నవతాలో బుక్ చేసేదాన్నిగా, 2 పే అని పెట్టి అన్నా. తల్లి, నువ్వు ఆ పని చెయ్యగల ధీమంతురాలివి కాబట్టే నీకు ఈ క్షణం వరకు తెలియనివ్వలేదు మన షాపింగ్ ఏమిటో అని
బండలు జీపులో ఎక్కించడంలో మునిగిపోయింది. వాళ్ళు ముగ్గురు కష్టపడి వాటిని ఎక్కిస్తుంటే నేను చూస్తూ నిలబడ్డాను కానీ ఒక చెయ్యి వెయ్యాలని తోచింది కాదు. ఎప్పుడన్నా పనులు చేసిన ముఖమైతేగా. అలా చూస్తూ నిలబడ్డందుకు ఇంటికి వెళ్ళాక ముక్క చీవాట్లు తిన్నాననుకో. ఎవరికైనా ఒక్క రోజులో అక్కడ ఆచారాలు ఎలా తెలుస్తాయి చెప్పండి. ఒక్కొక్కరాయే ఎక్కిస్తుంటే జీపు మూలగడం మొదలెట్టింది. అది చూసి చాలా చిన్న గొంతుతో ఆయన ఏదో అన్నాడు. ముగ్గురు నవ్వుకున్నారు. ఏదో నా మీదే అయ్యుంటుందని నా సిక్స్త్ సెన్స్ చెప్పింది. ఎందుకే నవ్వుతున్నారు, నా మీద జోకులేయట్లేదు కదా అని అడిగాను. అబ్బే ఏం లేదు, మరీ బరువెక్కువైతే మీ అమ్మని ఇక్కడ వదిలేద్దాం అంటున్నారని సీరియస్గా చెప్పింది. వెంటనే జీపెక్కి కూర్చున్నా. మేము ఇల్లు చేరేటప్పటికి అందరూ భోజనాలు చేసేసి హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మా బుజ్జి తల్లి నన్ను చూడగానే అమ్మమ్మ అని చిలకలా పలకడం మొదలెట్టింది. అమ్మయ్యా, నా అమెరికా ప్రయాణం టిక్కెట్టు గిట్టుబాటు అయిపోయిందని సంబరపడిపోయాను. ఇంతటితో ఈ చట్టుబండలు అనే అంకం సమాప్తం. మళ్ళీ అమెరికా పక్కింటి పినిగారని ఇంకో అంకంలో కలుసుకుందాం. అప్పట్లోగా మీరు ఈ ఎపిసోడ్ విని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.